న్యూ ఇయర్ రోజున మంచి గుడ్ న్యూస్ అనమాట. అదేంటి అనేది వీడియో లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇంకా మార్నింగ్ మేమైతే పూజ చేసేసుకున్నాం అనమాట. ఇల్లంతా శుభ్రం అది చేసేసి ఇంకా పాప అయితే మంచిగా తను కూడా ఫ్రెష్ అప్ అయిపోయింది. తనకు కూడా మంచిగా హారతి ఇచ్చేసాను అనమాట. తను చిట్టి చిట్టి మాటలైతే వినేయండి. తర్వాత మా వారికి అయితే డ్యూటీకి టైం అయిపోతుందని ఫాస్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇచ్చేసాను. ఇంకా మా వారైతే బ్రేక్ఫాస్ట్ అది తినేసి వెళ్ళిపోయినాక మేమైతే పాపని తీసేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళి వచ్చేసానండి. ఈ టెంపుల్ వచ్చేసి మా క్వార్టర్స్ లోపలే ఉంటుంది అనమాట. మేమే వెళ్ళి పూజ అయితే చేసేసుకోవాలి. ఇంకా పంతులు గారు అయితే ఉండరు. ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇంటికి వచ్చాకైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేడివేడిగా దోశలు వేసేసుకొని తినేసాను. ఇందులోగా మా వారైతే ప్రమోషన్ తీసేసుకొని వచ్చారండి ఆఫీస్కి వెళ్ళి. తనకైతే నెక్స్ట్ హయ్యర్ ర్యాంక్ కి ప్రమోషన్ అయితే వచ్చిందనమాట. ఇంకా మా వారైతే స్వీట్ బాక్స్ పట్టుకొని వచ్చేసారు. నేనైతే కంగ్రాచులేషన్స్ చెప్పేసి తనకు ఒక స్వీట్ తినిపించేసాను అనమాట. ఇంకా ఆఫీస్ అంతా స్వీట్స్ పట్టుకొని వెళ్ళి ఇచ్చేసి వచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి లంచ్లోకి ఇట్లా సింపుల్ గా కాలీఫ్లవర్ 65 అలానే పప్పుచారు చేశాను అనమాట. ఇంకా నైట్కి అయితే మంచిగా ఏదైనా స్పెషల్ అయితే చేసేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేసేయండి.